కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గ్రామాల్లో అంతర్గత రోడ్లకు మహర్దశ ఏర్పడిందని విజయరాయి క్లస్టర్ ఇన్ఛార్జ్ మంచినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. పెదవేగి మండలం రాయన్నపాలెం పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణాలను చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో రాయన్నపాలెం పంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని అన్నారు. 2014లో చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కాలనీ ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి కాలనీవాసులకు అంతర్గత రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఇదే విషయంపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చొరవ తీసుకుని రోడ్లను నిర్మించడం ఎంతో సంతోషదాయకమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఇది రాయన్నపాలెం గ్రామం, పెదవేగి మండలం, న్యూ ఎన్టీఆర్ కాలనీ. ఇక్కడ గత 14-19 మధ్యలో ఇది బాగా 15 నుంచి 20 అడుగుల మధ్యలో లోయల్లాగా ఉండే కింద గ్రావులు దొరకటం వల్ల ఈ గ్రామ అవసరాల కోసం, మేరువాల కోసం చెరువుల్లో కాకుండా ఇది మట్టి బాగుంటుందని చెప్పి చౌకుని వెళ్ళిపోయారు. అప్పుడు పూర్వం రోజుల్లో 14లో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత దీన్ని సుమారుగా నాకు తెలిసి ఒక 15-20 వేల ట్రాక్టర్లు మట్టి తీసుకొచ్చి ఇది ఒక కాలనీగా ఏర్పాటు చేశారు. దీంట్లో చాలా అవంతరాలు సృష్టించారు. ఆ అవంతరాలన్నింటినీ ఆయన స్పెషల్గా మన చింతమనేని ప్రభాకర్ గారు దృష్టి పెట్టి ఆ రోజున ఇది పూర్తి చేసి 2 సెంట్ల కాడికి సుమారు 200 సైట్లు వేశారండి. ఈ 200 సైట్లలో ఒక 100 గృహప్రవేశాలు అయినాయి మా టైంలోనే. తర్వాత ఏమీ జరగలేదు. 19-24 మధ్యలో 24 ఎమ్మెల్యే గారు గెలిచారు, బిల్లులు ఇప్పిస్తారన్న నమ్మకంతో మళ్ళా ఇప్పుడు ఇంచుమించుగా 85% అంటే అందరూ కూడా ఉన్నారు. ఏదో కొంతమంది అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. వాళ్ళందరికీ చంపపెట్టు ఈ వర్క్ చేస్తాం. ఈ కాలనీని సుందరవదనంగా తీర్చిదిద్దుతాం. దాంతోపాటు ఎవరైతే కారు కోతలకు వస్తున్నారో వాళ్ళకి చంపపెట్టులాగా ఈ ఒక్క పనులు ఉంటాయని చెప్పి మేము ఆశిస్తున్నామండి.